అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాణికోట సత్రం ఓ చారిత్రక అవశేషం. అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని సత్రం కాలగర్భంలో కలిసిపోయింది. స్థలాల రూపంలో ఆస్తులు మిగిలాయి. ఇష్టారాజ్యంగా స్థానికుల ఆక్రమణలు పోను ఉన్నవాటినైనా రక్షించుకోవచ్చని దేవాదాయ శాఖకు అప్పగిస్తే అక్కడ అరాచకమే. సహా చట్టం ద్వారా బయటపడిన ఆ అరాచకాలేంటో, రాణికోట రహస్యమేంటో చూద్దాం. అనంతపురం జిల్లాలో విజయనగర రాజుల చారిత్రక అవశేషాలు ఎన్నో ఉన్నాయి. రాయదుర్గంలోని ఈ రాణి సత్రం ప్రాంతం కూడా అలాంటిదే. విజయనగర రాజుల కాలంలో విడిదిగా జైనమతం విలసిల్లిన ప్రాంతమిది. ఇప్పుడు చరిత్రే మిగిలింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, కబ్జాకోరుల వల్ల సత్రం పోయింది. 1963 వరకు పంచాయతీ పరిధిలో ఉన్న రాణి సత్రం స్థలాన్ని ఎవరిష్టం వచ్చినట్లు వారు ఆక్రమించారు. తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ఆక్రమణలు ఆగుతాయనుకుంటే గతంలో కంటే పెరిగాయి. స్థలం రూపురేఖలు పూర్తిగా పోయాయి. ఆ తర్వాత దేవాదాయ శాఖ అధికారులు ఈ స్థలాన్ని ఆక్రమించిన వారి నుంచి అనధికారికంగా 50 నుంచి 70 వేల చొప్పున చందాలు వసూలు చేసి ఇలా నిర్మాణాలు సాగించారు. ప్రస్తుతం ఇక్కడ వ్యాపార సముదాయాలు తప్ప ఇంకేం కనిపించవు. ఈ దుకాణాల లెక్కలేంటో ఎవరూ చెప్పరు. అందుకే రాణి సత్రం స్థలంలో దేవాదాయ శాఖ తరపున ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, సొమ్ములెక్కడి నుంచి వస్తున్నాయని సగ చట్టం ద్వారా ముందడుగు కోరింది. ఏ నిర్మాణాలు చేపట్టలేదని దేవాదాయ శాఖ వింత సమాధానమిచ్చింది. ఇప్పుడు ఒక రూమ్ కట్టడానికి 70,000 వసూలు చేశారు. అదే పక్క రూమ్ కట్టడానికి 70,000 కాదు. ఎందుకంటే ఒక గోడ ఉంటుంది, 3 గోడలే అవసరమైతే, స్లాబ్ అవసరమవుతుంది. కానీ ప్రతి ఒక్కరితోనూ 70,000 వసూలు చేసినారు. ఈరోజు దాని ఆదాయానికి మటుకు టెండర్లు పెడుతున్నారు, ఓపెన్ యాక్షన్ పెడుతున్నాం అంటున్నారు. దాని నిర్మాణానికి సంబంధించి లెక్కలు అడిగితే లేవు, శాఖాపరంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు అంటారు. అంటే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే ఏమైనా కట్టుకుని ఏమైనా చేసుకుంటారా? అదే సమాచారంలో రాణి సత్రం ఆస్తులను అద్దెకివ్వడం ద్వారా సొమ్ములు వస్తున్నాయని మరో విడ్డూరమైన బదులిచ్చింది. అసలు కథలకు వస్తే వీటి నిర్మాణ సమయంలోనే 2 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. దేవాదాయ శాఖ వాళ్ళు ఈ రూములు కట్టినారు. ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారో తెలియదు. మా లాంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో అక్కడ షాపులు నిర్మించినారు. ఎంత కోట్లాది రూపాయలు దాని నుంచి గోల్మాల్ అయినట్లు మాకు తెలిసింది. మా లాంటి పేదలకు ఎవరికి లేకున్నట్లు చేసిన రూములు అక్కడ. ప్రస్తుతం ఎకరా స్థలంలో 150 గదులున్న ఈ నిర్మాణం విలువ 20 కోట్ల రూపాయల పైమాటే. 5 ఏళ్లుగా వేలం ప్రక్రియ ద్వారా వీటిని అద్దెకిస్తున్నారు. వీటిలోనూ రాజకీయమే. ఇందులో అన్ని పార్టీల నేతలు సగం ధరలకే గదులు కైవసం చేసుకోవడం, వాటిని ఇతరులకు అద్దెకిస్తూ సొమ్ములు దోచేయడం, ఇది అనాదిగా జరుగుతున్న దోపిడీ. ఇందుకు దేవాదాయ శాఖ సహకారం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌన్సిలర్లు కూడా తలాకు ఒక రూమ్ ఇచ్చారు. కౌన్సిలర్లు కూడా ఎవరు పోయినా కూడా ఈ ఆఫీసర్ చాలా కన్నింగ్. ఎట్లానే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇస్తాడు. అది డబ్బులు కూడా వసూలు చేసుకొని గవర్నమెంట్కి పోతుందో లేదో అనేది కూడా అర్థం కావడం లేదు. వీళ్ళే మొత్తం ఇక్కడే దీన్ని రాజకీయ నాయకులు వీళ్ళు కలుసుకొని దాన్ని ఏం చేస్తున్నారు అని. కానీ వీళ్ళు చేపలు తీసుకున్నారు. 1000 రూపాయలు ఒక చేప, వీళ్ళు 3000 రూపాయలు ఒక చేప బాడికి ఇచ్చుకుంటున్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములు ఇప్పటికే చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. తాజాగా ఆ శాఖ పరిధిలోని సత్రాలు, మఠాలకు సంబంధించిన ఆస్తులు సైతం పరాధీనంలోకి వెళుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ. అతనో సామాన్య రైతు. చదువుకున్నది కేవలం 10వ తరగతే. కానీ అవినీతి వ్యతిరేక పోరాటంలో పట్టభద్రుడు. తన గ్రామంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించాడు. అందుకు సమాచార హక్కునే అస్త్రంగా ప్రయోగించాడు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని కాపాడాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం గ్రామానికి చెందిన వ్యక్తి దామోదర్రావు. ఈయన మధ్యతరగతి రైతు. 10వ తరగతికి మించి చదవలేకపోయారు. కానీ సామాజిక చైతన్యంలో మాత్రం కావాల్సిన లోకజ్ఞానం ఉంది. 4000 జనాభా ఉన్న తన గ్రామంలో 3 ఏళ్ల క్రితం 636 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. బిల్లులు కూడా అయిపోయాయి. ఇంతలోనే తన తల్లి పేరు మీద ఇల్లు మంజూరైందని, బిల్లు చెల్లింపు కూడా జరిగిపోయిందని చెప్పారు. సొంత ఇల్లున్న దామోదర్రావు ఇంటి కోసం దరఖాస్తే చేసుకోలేదు. అయినా ఇందిరమ్మ ఇల్లు ఎలా మంజూరయ్యిందో సహస్రం సంధించాడు.
612 ఇళ్ళు జాబితాలో అసలు కనీసం లబ్ధిదారులకు కానీ ఎవరికీ తెలియకుండా 60 బిల్లులు మంజూరు చేసినట్టు దాని మీద సమాచారం వచ్చిన దాని మీద నేను ఉన్నతాధికారులు ఏసీబీ వాళ్ళకి విచారణకనే రిపోర్ట్ చేశారంటే దాంట్లో 60 ఇళ్ళు విచారణలోని ప్రాథమిక విచారణలో కూడా 60 ఇళ్ళు కూడా కట్టుకోలోని బినామీ పేర్ల మీద కట్టిన బిల్లు అయిపోయినాయి కూడా వాళ్ళు రికార్డు సీల్ చేసి దాని మీద హైదరాబాద్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నివేదిక పంపితే ఆయనే 16 మంది అందులో పనిచేసిన 16 మంది ఆర్టికల్ ఛార్జెస్ తీసుకుని 22,50,000 రూపాయలు అవినీతి పాతపట్టిస గ్రామంలో హౌసింగ్ లో ప్రధానంగా రాష్ట్ర చరిత్రలో ఇదే పట్టిసీమ మొట్టమొదటి పట్టిసీమలో అవినీతి అంటే చాలా దారుణం అండి అది. గ్రామానికి సమీపంలో కొవ్వాడ కాలువ ప్రవహిస్తుంది. 2008 సంవత్సరంలో పూడికతీత పనుల కోసం 77 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపి గుత్తేదారుకి సొమ్ములు కట్టబెట్టేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైపోయింది. అసలు ఆ పనికి అంతే ఖర్చు కాలేదు. ఇదే అనుమానంతో దామోదర్ మళ్లీ సహస్రాన్ని సంధించాడు. సమాచారం పరిశీలిస్తే తేలిన ఖర్చు కేవలం 5.5 లక్షల రూపాయలే. 71 లక్షల బిల్లు రద్దు చేస్తూ 5,35,000 బిల్లు కోర్టు ద్వారాగా మంజూరైందండి. అంటే సహచట్టం 77 లక్షల రూపాయలు వర్క్కి 5 లక్షల రూపాయలు అంటే ప్రజాస్వామ్య దుర్వినియోగం అవ్వకుండా 65 లక్షల రూపాయలు పాడుపడిందండి. సగచట్టం మేలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి అంత మంచి చట్టాన్ని అమలు చేసే చట్టాన్ని అధికారులు దీని మీద సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు కుంగదొక్కేస్తున్నారు. మాలాంటి సహోద్యమ ఉద్యోగాలు లేదా 10th క్లాస్ చదువు ప్రజలు మేలు చేసిన చట్టాన్ని బయటకు తీస్తే ఈ ఏ రకంగా విమర్శించాలి, ఏ రకంగా బలోపేతం చేయాలి, ఇతని వీక్ పాయింట్స్ ఏంటి, ఇతని రాత్రి లేపేద్దామా చంపేద్దామా దీనికి సంబంధించి అధికారులు అవ్వచ్చు ఆ గుత్తేదారులు అవ్వచ్చు ఎన్నో ప్రదాపాలు చేస్తున్నారు. కొవ్వాడ అవుట్ ఫాల్స్ లూయిస్ పనులకు 63 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నారు. నిజానికి 2008లో ఈ పనులకు కేటాయించింది 33 కోట్ల రూపాయలే. అకస్మాత్తుగా అంచనాలు రెట్టింపు చేయడం, నిధులు మంజూరు కావడం జరిగిపోయింది. ఈ లోగుట్టు లాగేందుకు సహదరఖాస్తు సంధించిన వివరాలు అరకొరగానే ఇచ్చారు. ఆ కాస్త ఆధారాలతో లోకాయుక్తలో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా ఎన్నో అవినీతి ఆగడాలపై దామోదర్ బెదిరింపులకు ఆదరకుండా సహచట్టం తోడుగా పోరాటం చేస్తున్నారు. అవినీతి భూతం నుంచి తన గ్రామాన్ని కాపాడేందుకు సాధారణ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం స్ఫూర్తిదాయకం.